అయ్యో, ఈవిడ కేరళలో తిరుగుతూ ఉంటుందనుకుంటే బంగాళాలోకి వచ్చేసిందేంటి? ఈవిడ దగ్గర నుంచి చక్రాన్ని కొట్టేసినందుకు మనల్ని పెచ్చ కొట్టుడు కొడతాదే. ఇప్పుడు ఏం చెయ్యాలి? అతయ్య ఏమిటల్లుడు? రండి. అతయ్య, ఈవిడ భైరవి, జానకి ఊరి నుంచి వచ్చారు. నాకు బాగా కావాల్సిన రండి రండి రండి. అల్లుడు ఇదివరకే తెలుసని నాతో చెప్పలేదేంటి? ఈవిడ మా అత్తయ్య. తెలుసు. మీకెలా తెలుసు? అచ్చం నీ పోలికలు అలాగే ఉన్నాయి కదా. మీరు ఇంతకు ముందు చూసారేమో అనుకున్నాను. లేదు లేదు లేదు, ఈవిడ్ని నేను ఎప్పుడు చూసిందే లేదు. అవునల్లుడు, నేను కూడా ఇంతవరకు ఈవిడ్ని చూసిందే లేదు. అడ్డంగా అబద్ధాలాడేస్తున్నారు. ఈవిడ అనుకోకుండా ఇవాళ గుళ్ళో కలిసాం. ఇంటికి రండని మేమే పిలుచుకొచ్చాం. కొద్ది రోజులు ఈవిడ ఇక్కడే ఉంటారు. దీన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతానంటాడేంటి? అయ్యయ్యో, ఈవిడ కూడా ఇక్కడే మకం వేయబోతోందా? మనం బాగా ఇరుక్కుపోయామే. అత్తయ్య, మీరు ఇప్పుడు పక్కనే ఉంటే మాట తోడుగా ఉంటుందని మీ పక్క రూమ్ లోనే ఉంచుదాం అనుకుంటున్నాను. పక్కలో పొలంలా దీన్ని తీసుకొచ్చి పెట్టాడంటి. అక్క, ఇది మీ ఇల్లు అనుకోండి, ఏ లోటు ఉండదు. మీరు దేని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండొచ్చు. గంగా, ఏంటండి? మన దేవతి పక్క రూమ్ ఫ్రీగానే ఉంది కదా? అవునండి. అయితే ఆ రూమ్ అక్కకి ఇచ్చేద్దాం. అలాగేనండి. గంగా, అక్కకు రూమ్ చూపించు. రండి. వెళ్ళండి అక్క.